హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డెలిషియస్ ఫర్ యూ. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము రైస్తో పెట్టుకునేటటువంటి ఇడ్లీ సాఫ్ట్గా ఎలా వస్తుంది, వైట్గా ఎలా రావాలి అనేటటువంటిది. ఈ ఇడ్లీ చాలా చాలా బాగుంటుంది. మనకు ప్రయాణాలకు కానీ, అలాగే బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి కానీ, స్కూల్స్ కానీ దేనికైనా కూడా మనం ఈ ఇడ్లీని పెట్టుకొని తీసుకెళ్ళచ్చు ఈజీగా. దీనికోసం మనం ఇప్పుడు ఒక గ్లాసు పచ్చి బియ్యం, అంటే మనం రైస్ చేసుకునేటటువంటి బియ్యాన్ని ఒక గ్లాస్ తీసుకోవాలి. అలాగే 3 గ్లాసుల ఇడ్లీ బియ్యం ఇలా ఉంటాయి, పొట్టి పొట్టిగా తెల్లగా ఉంటాయి. ఈ ఇడ్లీ బియ్యాన్ని 3 గ్లాసులు తీసుకోవాలి. అలాగే మినప్పప్పు 1 గ్లాసు, ఇంకొక పావు గ్లాసు, అంటే టోటల్గా 1.25 గ్లాసు వేసుకోవాలి. ఒక అర గ్లాసు సబ్బియ్యం వేసుకున్నట్లయితే మనకు సాఫ్ట్గా వైట్గా వస్తాయి ఇడ్లీలు. ఇవన్నీ కూడా 2 సార్లు మంచినీళ్ళు పోసుకొని బాగా వాష్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ ఈ కొలతలతో పెట్టుకున్నట్లయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 2 సార్లు వాష్ చేసుకోండి. బాగా వైట్ పిండి పిండిగా వస్తున్నట్లయితే ఇంకొకసారి కూడా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫుల్గా వాటర్ పోసుకొని ఒక 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. 6 గంటల తర్వాత దీనిని మిక్సీ జార్లో వేసుకొని బాగా మెత్తగా రుబ్బుకోవాలి. బరకగా అయితే ఉండకూడదు, మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో సగానికి మాత్రమే వేసుకోండి బియ్యాన్ని. ఈ బియ్యం కంటే వాటర్ అనేది కిందకే ఉండాలి, బియ్యం కంటే పైకి ఉండకూడదు. వాటరు కరెక్ట్గా పోసుకున్నప్పుడే థిక్గా వస్తుంది బ్యాటర్ అనేది, లేకపోతే దోసపిండిలాగా అయిపోయి ఇడ్లీలు సరిగా రావు. ఇప్పుడు చూడండి, మనకు బియ్యం పైన కనిపిస్తూ ఉండాలి. ఇలా పోసుకొని ఇంకా ఎక్స్ట్రా ఎటువంటి వాటర్ వేయకుండా మెత్తగా ఆపుకుంటూ మిక్సీ జార్ని వేసుకోవాలి. హై స్పీడ్లో పెట్టుకొని మిక్సీ పట్టుకున్నట్లయితే మనకి ఇలా మెత్తగా గ్రైండర్లో వేసినట్లే వస్తుంది. గ్రైండర్లో అయితే కొంచెం తక్కువ వాటర్ వేసుకొని మొత్తం పిండిని ఒకేసారి వేసేసేయచ్చు. మనం ఇక్కడ వేసుకున్నటువంటి ఈ క్వాంటిటీని దగ్గరగా 1 కేజీ బియ్యం వరకు ఉన్నాయి, 1.25 కేజీ పప్పు ఉంది. ఈ 5.25 గ్లాసు టోటల్గా వచ్చేసి మనం ఒకేసారి గ్రైండర్ వేసుకోవచ్చు, లేకపోతే మిక్సీలో అయితే 4-5 సార్లు వేసుకోవాలి. ఇదంతా రుబ్బుకున్న తర్వాత ఇందులో 2 పెంచెలు సాల్ట్ వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయకుండా ఇలాగే వదిలేయకూడదని నాకు ఒక ఆమె చెప్పింది. అందుకని నేను 1 పెంచు కానీ 2 పెంచు కానీ సాల్ట్ వేసుకుంటాను. చేతితోటి బాగా కలిపేసుకోవాలి. కింద నుంచి పిండి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలిపేసింది తర్వాత అంచులంతా తీసేసి మధ్యలో వేసి మనం మూత పెట్టి రాత్రంతా కానీ, లేకపోతే ఒక 8 గంటలు కానీ, పగలైతే 8 అవర్స్ అలాగే వదిలేసేయండి. పిండి బాగా పొంగి ఉంటుంది. ఓవర్ నైట్ ఉలవ పెట్టుకోవడం వల్ల, మనం పెద్ద గిన్నెలో వేసుకోవడం వలన మనకు పొంగినప్పుడు కింద పోకుండా ఉంటుంది. 2 భాగాల పిండి ఉన్నప్పుడు 1 భాగం ఖాళీగా ఉండేటటువంటి గిన్నె తీసుకొని ఈ పిండి రుబ్బి పెట్టుకోండి. ఇప్పుడు బాగా పొంగిన తర్వాత బాగా కలుపుకోవాలి కింద నుంచి గరిటెతోటి. ఇలా కలుపుకున్న తర్వాత మనకు కావలసినంత వేరే గిన్నెలోకి తీసుకొని మీరు ఎన్ని ఇడ్లీలు పెట్టుకోవాలనుకుంటారో అన్ని గరిటెలు వేసుకోండి. నేను ఇక్కడ 12 ఇడ్లీల కోసం సపరేట్గా ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. మిగతా పిండిని మనం అంచులంతా తుడిచి మధ్యలో వేసుకొని మూత పెట్టేసి రెఫ్రిజిరేటర్లో పెట్టుకున్నట్లయితే మనకు 3-4 రోజుల వరకు ఇడ్లీలు పెట్టుకోవడానికి మనకి యూజ్ అవుతుంది. ఫ్రెష్గా ఉంటుంది ఈ పిండి. ఇప్పుడు మనం సపరేట్గా తీసుకున్నటువంటి ఈ పిండిలో తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా, అంటే సోడా ఉప్పు అంటాం కదా, అది వేసుకొని 2 స్పూన్ల వాటర్ వేసుకొని దీనిని బాగా ఫాస్ట్గా కలుపుకోవాలి. ఫాస్ట్గా కలుపుకున్నప్పుడు మనకు ఫ్లఫీ లాగా వస్తుంది పిండి. ఇప్పుడు ఇడ్లీ పాత్రకు ఆయిల్ పూసుకోండి.
ఆయిల్ ఆయిల్ పోయినట్లయితే ఈ ఇడ్లీలు ప్లేట్కి అంటుకుపోతాయి. ఇప్పుడు ఇడ్లీలు చక్కగా కరెక్ట్గా పెట్టుకోండి. మీకు పొంగి కొంచెం పెద్దగా వస్తాయి. కరెక్ట్గా ఉంది ఇప్పుడైతే ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ. దీనిని 15 నిమిషాలు స్టీమ్ చేసుకున్నట్లయితే మనకు చక్కటి ఇడ్లీ వస్తుంది. స్టీమ్ అయ్యి గిన్నెలో నుంచి తీసిన వెంటనే ఇడ్లీ తీసుకోకూడదు. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత ఇడ్లీ తీసుకుంటే అంటుకోకుండా మనకు వచ్చేస్తుంది. దీన్ని ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి ఇడ్లీలు మనం ప్రయాణాలకు కానీ తీసుకెళ్ళినట్లయితే ఒక్కొక్కరు 10 ఇడ్లీల వరకు తీసుకుని తింటారు. ఈ ఇడ్లీతోటి ప్రయాణానికి కావాలంటే మనం ఇడ్లీ పొడిని వేసుకొని తీసుకెళ్ళచ్చు. నేను ఇప్పుడు సాంబార్ తోటి అలాగే చట్నీతోటి సర్వ్ చేస్తున్నాను. ఆల్రెడీ ఈ చట్నీని అప్లోడ్ చేస్తున్నాను ముందు వీడియోలో, మీరు చూడండి, తప్పకుండా ఎంజాయ్ చేయండి. ఈ ఇడ్లీ తప్పకుండా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.